Audio Jungle. Audio Jungle. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ బంగారం 7079. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగానే సపోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే చూసిన వ్యూస్ చాలానే వస్తున్నాయి. సో మీకు ఆ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఆ వీడియో ఇంకొక 10 మందికి నా టాలెంట్ గురించి లేదంటే నా వీడియోస్లో ఏముందో ఇంకో 10 మందికి తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. సరే, ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, నిన్న 2 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టా. రేపు ఈవినింగ్ మా బ్రదర్ బర్త్డే వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా రేపు ఈవినింగ్ నా ఛానల్లో లాంగ్ వీడియో చూడమనేసి ఒక వీడియో పెట్టాను. సో దాన్ని నేను నిన్న మార్నింగ్ డిలీట్ చేసేసాను. సో చూడలేని వాళ్ళు ఉంటే తెలీదు, కానీ చూసిన కొంతమంది నన్ను అడిగారు కాబట్టి నేను ఆ విషయం గురించి చెప్పడానికని ఈ వీడియో రూపంగా చెప్తున్నానండి. అండ్ ఇది నాకు తెలిసిన రిలేటివ్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ అలాగే నేను ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేయలేకపోయాను రీజన్ కూడా మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. అయితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు సొంత బ్రదర్స్ లేరు అని నేను చెప్పా. అంటే బ్రదర్స్ లేరని నేను చెప్పలేదు. మా మదర్కి మేమిద్దరు అమ్మాయిలమని మాత్రమే చెప్పాను. సో అయితే ఇప్పుడు బర్త్డే ఎవరిదైతే పెడతాను అన్నానో వాడు నా తమ్ముడు. అంటే మా మదర్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కొడుకులు అన్నమాట, 2 అబ్బాయిలు. సో వీడు నా పెద్ద కొడుకు. సో నాకు నా చిన్నప్పటి నుంచి వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే, ఇప్పటి వరకు కూడా నాకు ఊహ తెలిసిన కానీ ఇప్పటి వరకు కూడా నాకు బ్రదర్స్ లేరు అనే ఫీలింగే రాలేదు. అంటే మీరు దాన్ని బట్టి వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో మీరు తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా మాతో అలానే ఉంటారు కాబట్టి అంత మేము ఎప్పుడు బాధపడలేదు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, నాకు మ్యారేజ్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. సో 8 ఇయర్స్లో కూడా ఎప్పుడు కూడా వన్స్ నేను పెళ్లి చేసుకోకముందు అయితే వాళ్ళ ప్రతి బర్త్డేలోనో ఏ సెలబ్రేషన్ అయినా నేను దగ్గరుండే చేసేదాన్ని. కానీ వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత నేను వాళ్ళు ఎలాంటి బర్త్డేస్కి ఫోన్ చేసి విష్ చేయడమే తప్ప నేను ఎలాంటి చేయలేకపోయాను. సో లైఫ్లో ఫస్ట్ టైం ఈ పెళ్ళైన 8 ఇయర్స్లో ఫస్ట్ టైం బర్త్డే చేద్దాం గ్రాండ్గా, నాకు తగ్గట్టు నాకు తోచిన విధంగా చేద్దామని నేను చాలా ప్లాన్స్ చేసుకున్నాను. అయితే ఇది ఏమైందంటే, అంటే ముందు రోజు నైట్ నేను అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను. అంటే నిన్న మా హస్బెండ్ పనికి వెళ్తారు అండ్ మళ్ళీ ఏమైనా తెప్పించుకోవాలన్నా అరేంజ్మెంట్స్ ఉండాలన్నా అంటే నేను ముందు రోజు నైటే అవన్నీ చేసేసుకున్నాను. సో కేక్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను అన్నీ సెట్ చేసేసుకున్నా. కానీ నిన్న మార్నింగ్ ఇక్కడ నేను ఎమోషన్ అవ్వాలని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది మళ్ళీ మీరు ఏదో ఎమోషనల్గా కన్వర్ట్ చేయడానికి అనుకుంటారు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నా బ్రదర్. నాకు సొంతంగా బ్రదరు ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నిజంగా అంతకన్నా ఎక్కువ వాడు. ఎందుకో వాళ్ళిద్దరిలో ఒకడు నా మైండ్కి టచ్ అయితే ఒకడు నా మనసుకి టచ్. అంత ఇష్టం వాళ్ళంటే. సరే, అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇన్నాళ్ళ తర్వాత నేను ఇలా చేయగలుగుతున్నాను అని ప్రతిదీ మా హస్బెండ్ కూడా ఓకే చెప్పారు. సో నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంతకేం జరిగిందంటే, నిన్న మార్నింగు నేను వీడియో సెట్ చేసుకోవడానికి వీడియో తీసుకోవడానికి కూడా అంతా నేను సెట్ చేసుకున్నాను. ఈ కెమెరా ఛార్జింగ్ పెట్టుకోవడం, అన్నీ బ్లూటూత్ ఛార్జింగ్ పెట్టుకోవడం, వాయిస్ రికార్డర్ మైక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడం అన్నీ చేసేసిన తర్వాత అసలు విషయం ఏంటంటే నిన్న మార్నింగ్ నేను వాడికి ఫోన్ చేశాను. అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి అందరినీ రమ్మందామనేసి ప్లాన్ చేసుకుంటున్నాను. అయితే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా 4-5 మ్యాక్సిమం వస్తూ ఉంటారు మా ఇంటి దాకా. సో అందరూ వీళ్ళలాగే అక్క అని ఇష్టంగానే ఉంటారు. సో దాని గురించి అనేసి నేను ప్లాన్ చేసుకున్నా. సో అక్కడ విషయం ఏం జరిగిందంటే, నిన్న మార్నింగ్ నేను వాడికి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే రా తమ్ముడు అని చాలా ప్రేమగా ఎంతో ఫీల్తో చెప్పాను. అయితే వాడి ఫ్రెండు, అంటే అదే బ్రదరే అండ్ కో బ్రదర్, వేరే అంటే సొంత బ్రదర్ అయితే కాదు, వాడి ఫ్రెండ్ ఫోన్ ఎత్తి, అక్క నేను వేరే అబ్బాయిని నేను మనీని తమ్ముడిని హాస్పిటల్లో పెట్టామన్నా. అరే హాస్పిటల్లో పెట్టడం ఏంటి, ఏం జరిగింది అంటే, ఇలాగ నైట్ నుంచి బాగాలేదు
అంటే ఆల్మోస్ట్ నేను నైట్ కూడా నేను ఫోన్ చేస్తే కొంచెం హెడేక్గా ఉందక్క, కొంచెం జ్వరం వచ్చినట్టు ఉందంటే, ఓకే బయట ఎక్కువగా తిరుగుతారు కదా, ఒకవేళ అలా ఉందేమో అని నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. సరే మార్నింగ్ ఒకవేళ వాడు ఇక్కడికి రాకపోతే మనం అక్కడికి వెళ్ళి చేద్దాం అన్నట్టుగా ప్రిపేర్ అయిపోయాం. ఏదైనా మానకూడదని ప్రిపేర్ అయ్యాం. సో అదేం జరిగిందంటే మార్నింగు ఫోన్ చేసేంతవరకు ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది ఫుల్గా. నేను ఎలాంటి వీడియోస్ చేయడానికి, ఇంకా నేను ఇంట్లో వంట చేశానా ఏం చేశాను, ఇంకా అక్కడే పడేసి ఏడుస్తూ కూర్చున్నాను. సరే మా హస్బెండ్ అన్నారు, సరేలే అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమైందో ఏంటో అనేసి వెళ్తే అని వెంటనే అక్కడికి స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయాలనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. వాడిని చూడంగానే నాకైతే ఏడుపు వచ్చేసింది. కానీ హాస్పిటల్లో ఏడవడం అనేది ఎందుకో, అక్కడ ఆల్రెడీ అంటే మా చిన్నమ్మ అండ్ అలాగే మా అమ్మమ్మ ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక హాస్పిటల్లో పెడితే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చూసి తిరిగి వచ్చేసాను అనమాట. సో అందుకే ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసి మూడ్లో కూడా నేను లేను. ఎందుకంటే నేను పెడతానన్న వీడియో వేరు కదా, కానీ వాడిని ఆ సిచ్యువేషన్లో చూపించడం అనేది నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. అండ్ అదేదో ఎమోషనల్ వీడియోగా మీరు అనుకుంటారని తీయలేదు, కానీ ఎందుకో అనుకున్నదైతే అవ్వలేదు. ఓకే స్టిల్ నెక్స్ట్ వాళ్ళతో జరుపుకునే ఈ అవకాశాన్ని కూడా నేనైతే వదులుకోను ఇక్కడి నుంచి. ఎందుకంటే ఎన్నాళ్ళు నాకు ఏది కుదరలేదు, కానీ ఇక్కడ నుంచి అన్నీ కుదురుతాయి. అండ్ ఆల్సో నా లైఫ్ కూడా ఒక లైఫ్ లైన్ దొరికింది కాబట్టి చూడాలి ఇక్కడ నుంచి. అలాగే అనుకున్నవన్నీ జరగకపోవడంతో కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాను. సో బ్రదర్ నువ్వేం బాధపడకురా, నువ్వు హాస్పిటల్లో ఉన్నానని కూడా నువ్వేం బాధపడద్దు. లైఫ్లో నీ హెల్త్ నువ్వు మంచిగా ఉంటే బర్త్డేస్ ఏంటి ఊరికి డబ్బులు ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. నువ్వేం బాధపడద్దు. నువ్వైతే ముందైతే శుభ్రంగా ఇంటికి వెళ్ళాలి. నేనైతే అదే కోరుకుంటున్నా. నువ్వు శుభ్రంగా హెల్తీగా ఉండాలి, అదే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు తమ్ముడు లేరు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఎందుకంటే మీరు నాకు అంతకన్నా ఎక్కువ, అంతకు మించి నేను ఏం చెప్పలేనురా. అలా అని ఇప్పుడు నేను వీడియో చేసేంత ప్రేమ నాకు ఉంది అని వాళ్ళకి తెలుసు. నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో తెలుసు, కానీ వాళ్ళకి మా మీద ఎంత ప్రేమ ఉందని నాకు తెలియదు. కానీ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరంటే మోస్ట్లీ సెక్యూరిటీ గాయస్. నేను వాళ్ళకి ఆపోజిట్లో ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నేను కాల్ చేసి తమ్ముడు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే ఎందుకు రావాలని కూడా అడగడు. అక్కడ నుంచి ఇక్కడికి కనీసం పెట్రోల్కి డబ్బులు కూడా అడగడు. వాడు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడు. ఆ టైప్ ఆఫ్ ప్రేమ వాళ్ళది. నేను చూపించే ప్రేమ ఇది. ఇంకా ఎందుకో ఎమోషనల్గా అయిపోతున్నా. ఓకే తమ్ముడు, వి మిస్ అవర్ బర్త్డేరా. పర్వాలేదు, నెక్స్ట్ హెల్దీ. మనం ఈసారి రాఖీ పండుగ చాలా బాగా చేసుకుందాం. అండ్ అలాగే నువ్వు త్వరగా కోలుకోవాలని వీడియో చూసిన ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే సరే ఇంకేం చెప్పలేను. ఓకే గైస్, నేను ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశానో మీకైతే తెలిసింది కదా. సో ఆ వాడు బర్త్డే రోజునే హాస్పిటల్ బెడ్ మీద ఉండడం వల్ల నేను ఏది చేయలేకపోయాను. సో అందుకే ఆ వీడియో నేను డిలీట్ చేయడం జరిగింది. సో ఇది మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే నా వీడియో ఇంకో 10 మందికి వెళ్ళడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.